బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు బారులు తీరారు. ఇక్కడ మన దగ్గర బీఆర్ఎస్ మహిళా కార్యకర్త గారు ఉన్నారు. సో ఆమె మాటల్లో ఎలా జరుగుతుంది, అసలు ఏంటి వాళ్ళ డిమాండ్, ఉన్నటువంటి ఇట్లా సిట్ అధికారులు హరీష్ రావు గారికి ఎందుకు నోటీసులు ఇచ్చారు, దాని వెనక ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి ఇట్లా ప్రభుత్వం సిట్ అధికారుల నుంచి నోటీసులు ఇవ్వడం, దీని వెనక ఏమైనా రహస్యం ఉందంటారా, ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందంటారా? వాడు బొందా, వాడు పోయేమో దావూస్ లో కూర్చున్నాడు, వానికి ఏమీ లేదు. వాని బామ్మర్ది మీద నిన్న చెప్పిండు హరీష్ అన్న. వాడు సింగరేణిలా ఎంత కుంభకోణం చేసిండు, ఏం చేస్తుండు, ఎంతమంది ఏం వాటాలు పంచుకుంటున్నాడో ఇవన్నీ చెప్పినందుకు 2 ఏళ్ల నుంచి లేని సిట్టు హరీష్ అన్నది ఫోన్ ట్రాపింగ్ రాత్రి ఎట్లొచ్చింది? అపరిచితుడైందా ఏంది రేవంత్ రెడ్డి? అపరిచితుడై కాబట్టే ఈ రోజు అంటారు కదా ఏమీ లేదు. ఈ మైండ్ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టే ఈ రోజు హరీష్ అన్నకి ఏం పీకేది ఏమి లేదు. ఆయన స్థాయికి వీడు అంటారు కదా, ఆయన కాలి గోటి కూడా పనికిరాడు. వీడున్నాడు 4 అడుగులు కూడా, ఆయన ఉన్నాడు 6 అడుగులు. ఈ పొట్టంతో ఏం టెన్షన్ లేదు. ఏంటంటే పబ్లిక్ ని డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాడు, అసలు ఆయన ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఎట్లాగో త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీని టైంలో ఇట్లా ముందు హరీష్ రావు గారిని ఇలా చేయడం అనేది, దాని వెనుక ఎలక్షన్ సంబంధించి ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందనుకుంటున్నారా? మాకు ప్లస్ పాయింట్ తమ్మి, ఎలా ప్లస్ పాయింట్ అది? ఎందుకంటే అన్ని విధాల చేసిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ తెచ్చుకుని అయ్యో అంటారు కదా, ఈ 7 సార్లు ఎమ్మెల్యే హరీష్ అన్నను అరెస్ట్ చేస్తే ఏమున్నది తమ్మి? హరీష్ అన్నకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన్ని మన వీకేది ఏం లేదు. కాబట్టి ప్రజలు ఈ రోజు చూస్తున్నాడు, ఈ ఫోటోనికి ఏమి రాదు, అన్పాడు కావడం తెలిసిపోయింది. దావూస్ లో పోయి అంటారు కదా అడ్మిషన్ తీసుకుంటున్నాడు, ఇంగ్లీష్ రాదానికి. ఆయనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి అంగుట చాప్ అని తెలిసి పోయి దావూస్ లో తీసుకున్నాడు. వీడు అన్ని విధాల వేస్ట్ గాడు, మూర్ఖుడు అని తెలంగాణ ప్రజలకు తెలుసు. వీడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు చేస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అపరిచితుడు అవుతాడు. ఆనవాళ్ళు తీసేస్తాడు కేసీఆర్. తెలంగాణ మొత్తంలో అనువనువులు ఉంటాడు కేసీఆర్. వాడు ఏం బీక్తలేడు, ఎక్కడా దొరుకుతలేవు ఇట్లాంటి. ఇది ఇంకోటి, వాని బామ్మర్ది ఇది 2వ సారి వాడు వట్టుడు పోవడం. ఇంతకు ముందు కూడా వేరే దాంట్లో వట్టుడు పోయిండు, ఇప్పుడు దాంట్లో వట్టుడు పోయిండు. కాబట్టి ఇది మీరు సిట్ అధికారులకు, సిట్ వాళ్ళకు చెప్తున్నాము. అండ్ సుప్రీంకోర్టు నుంచి ఇందులో కుంభకోణం ఉన్నదా లేదా సిట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయాలి. వీళ్ళకి సిట్ వాళ్ళకి చెప్పేది ఇదే, ఇక్కడ కుంభకోణం చేస్తున్నారు కాబట్టి హరీష్ అన్న చెప్పినందుకు ఈ రోజు మాకు అనవసరంగా ఇది ఏమీ లేదన్న, ఏమీ లేకుండా పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి వరకు లోపలికి కూడా టిఫిన్ కూడా లేకుండా ఆయనకి ఏం చేయాలి, షుగర్ ఉన్నది, పాపం బీపీ ఉన్నది. ఇట్లాంటిది పోయి అంటారు కదా, ఒక ప్రజా ప్రతినిధులనే ఇట్లా చేస్తుంటే మామూలు ప్రజలకు ఏం చేసినావు? 6 గ్యారంటీలు పోయినాయి, 420 తుంగల దొక్కిండు. కేసీఆర్ ఇచ్చే కన్నా ఎక్కువ ఇస్తాడు. అవి లేవు ఇవి లేవు బొందలో పెట్టిండు. ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఫ్యూచర్ సిటీ అన్నాడు, అక్కడ పోయింది. ఏమీ లేదు, బొంద పెట్టిండు. అన్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. పిచ్చి తుగ్లకు, వాడు తుగ్లక్ కన్నా హీనం. వాడు తుగ్లక్ కన్నా ఏదో మంచి పనులు చేసాడు కొన్ని, వీడు అంతకన్నా హీనం. అంటారు కదా కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అయింది తమ్మి. ఆ కుక్క మళ్ళా చెత్తకుండీల మీదనే పోతుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలుసుకునేది ఏంటంటే, ప్రజలకు మంచిగా అర్థమైపోయింది. ప్రజలకు మన సర్పంచ్ దాంట్లో చూసిర్రు మీరు, ఎన్నికలలో ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జెడ్పీసీ ఉన్నాయి కాబట్టి, జిహెచ్ఎంసీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ దిక్కే ఉంటది. వీడి ఇచ్చిన హామీలు ఇచ్చే వరకు, వీని మెడలోంచి తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదు. మామూలుగా ఇప్పుడు ఇదే ఇష్యూ మీద జనాల నుంచి అయితే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఈ స్కామ్ లో హరీష్ రావు ఉన్నారని, అయితే ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ ని ట్యాప్ చేసినట్టు కూడా కొంతమంది జనాలు అయితే మామూలు బాహటంగానే బయట చెప్తున్నారు. జనాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనాలకు ఒకటే చెప్పదలుచుకున్నా, 2 ఏళ్ల నుంచి రాంది ఇప్పుడే రాత్రి ఎందుకు గుర్తొచ్చింది? నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రాత్రే ఎందుకు గుర్తొచ్చింది? నువ్వు 2 ఏళ్ల కింద ఏం చేసినావు, ఏం బీకినావు నువ్వు? ఈ రోజే ఎట్లా గుర్తొచ్చింది? నిన్న ఆయన పొద్దున కుంభకోణం చెప్పిండు, రాత్రి ఎట్లా అపరిచితులు అయినవా? ఎట్లా తెలుస్తుంది తమ్మి? నువ్వు ఫోన్ ట్రాపింగ్ అసలు కోర్టు నుంచి కొట్టేసిండ్రు. ఫోన్ ట్రాఫిక్ ఏమీ లేదు, అది కొట్టి బోకస్ అని కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయి తీసుకురావాల్సిన పని ఎట్లొచ్చింది? అంటే హరీష్ అన్న న్యాయంగా ప్రజలకిచ్చే హామీలు, వీడిచ్చే దోకా బట్టబాజు మాటలకు అన్ని నిలదీసి అడుగుతున్నాడు. కాబట్టి ఈ రోజు హరీష్ అన్నకి ఇది ఇచ్చి
ఇప్పుడు మామూలుగా త్వరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంత సడన్ గా ఇలా చేయడము పట్ల ఇది మీ ప్లస్ అయితే అనుకుంటున్నారు, కరెక్టే. కానీ మామూలుగా జనాల్లోకి అది ఎలా వెళ్తుంది అని అంటే కొంచెం నెగిటివ్ గా కూడా వెళ్తారు. ఏం పోదు, జనాలు చాలా వీడు వచ్చినాక 2 ఏళ్ల నుంచి జనాలకు తెలివి మంచిగా వచ్చింది, తెలంగాణకు బుద్ధి వచ్చింది. బాబు కేసీఆర్ ఇచ్చిన హామీలు తీసుకొని వీడు రెండింతలు ఇస్తాడని చెప్పి వీని నమ్మి వేసిన తర్వాత తోబా తోబా చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో తెలివైన పరులు, రూరల్ లో ఉన్న అమాయకులు వాళ్ళకందరికీ తెలిసిపోయి ఈ రోజు రైతు బంధు ఇస్తుండా, రైతు బీమా ఇస్తుండా, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తుండా, ఆడవాళ్ళకి 2500 ఇస్తున్నాడా, ఏమి ఇస్తుండని చెప్పేసి ప్రజలు యూరియా ఇయ్యలేని అసమర్థత పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ప్రజలకు మంచి హరీష్ అన్నకి సిట్ ఇచ్చిందే మంచిగున్నదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకు వీని దొంగ మాటలు, దొంగ హామీలు తుంగల దుక్కి 100% మేమే వస్తామని చెప్తున్నాం. ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? లాస్ట్ కి ఈ సిట్టు వాళ్ళు ఇట్లా కేసు వేయడం, సడన్ గా ఇట్లా ఆయన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించడం దాదాపు 4-5 గంటలు అయి ఉంటుంది. ఆయన తరపున లాయర్ ని కూడా అలో చేయలేదంట కదా పోలీస్ డిపార్ట్మెంట్. సో దీని వెనుక అన్ని మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయని అందరూ చెప్తున్నారు. ఫైనల్ గా ప్రభుత్వానికి కానీ, పోలీస్ శాఖ వారికి కానీ, సిట్ అధికారులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని పట్ల? ఇక్కడ ఉన్నదైతే ప్రభుత్వం లేదు, ఇక్కడ దొంగ ప్రభుత్వం ఉంది. ఓటుకు నోటు చోరీ దొంగ ఉన్నాడు ఈడ. కాబట్టి ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో సిట్టు, సిబిఐ ఎవరెవరు ఉన్నారో దీంట్లో సింగరేణి దాంట్లో ఏమున్నదో కనుక్కోండి. వాని బామ్మర్దికి ఎంత వరకు పోతున్నది, వాని బామ్మర్ది చేసిన అరాచకాలేంది, వీడు ఎంతమంది మన అన్నదమ్ములు ఏమేం చేస్తున్నారు, కాంగ్రెస్ లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అన్ని రావాలి. సెంట్రల్ నుంచి వచ్చి ఇక్కడున్న సిట్ నుంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడీ, సిబిఐ అందరు వచ్చి కనుక్కొని ఎవరు ఏం చేసినారో తెలుసుకొని ప్రభుత్వం ముందుకు పోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏమీ లేదు, గుండు సున్నా ఉన్నది. ఈడ మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. హోమ్ మినిస్టర్ లేని ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి వాని కింద పెట్టుకొని ఈ రోజు పోయి దావూస్ లో పోయి సినిమా చూస్తుంటాడు. పైచాచిక ఆనందం వానికి ఇదంతా. వీడు ఎన్నో ఛానళ్లలో కూర్చొని చూస్తుంటాడు. ఈ రోజు మీడియాను కూడా భయపట్టిస్తున్నాడు. పండుగ ముందు మీడియా వాళ్ళని పోయి అరెస్ట్ చేసిండు, ఎన్టీవీ వాళ్ళని. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మా బాబు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత విరుద్ధంగా ఉన్నా మీడియా దగ్గర ఓలేదు, మీడియా వాళ్ళకు దాకనియాలి. కానీ ఈ రోజు వీడు అన్యాయమవుతున్న వాని ప్రభుత్వంలో వాళ్ళు దొంగలు అన్ని రాసలీలలు చేస్తున్నారని పెడితే ఈ రోజు ఈ దొంగ నాకు అడగండి బయట పెట్టొద్దు అంటుడు. పొట్టాలో నువ్వు ఏడుంటావురా, నీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, మీడియా నీ చుట్టూ తిరగాల అంటే వాడు మీడియా వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిల్ దొంగ వీడు. ఈ దొంగది మొత్తం సిట్టు, సిబిఐ అందరు బయటగా సెంట్రల్ నుంచి రావాలి. మోదీ, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నావన్నా, బొగ్గుల దానికి ఆయననే కదా సింగరేణికి సెంట్రల్ మినిస్టర్, ఏం బీక్తున్నావు వీడట్లాంటి వాళ్ళు. ఇంత ప్రభుత్వం ఇంత అంటే ఈ రోజు మోదీ, చంద్రబాబు నాయుడు, ఈ పొట్టోడు ముగ్గురు కలిసింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని నేను చెప్తున్నాను. అంటే బీజేపీ కూడా కాంగ్రెస్ తరపునే ఉందని అంటారు. ఉన్నారు కదా, ఉన్నది కాబట్టి ఈ రోజు మేము చెప్తున్నాం కదా. ఈ సింగరేణి దాంట్లో కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేడు? కిషన్ రెడ్డి గారు, మీకు ఉన్న ఇజ్జత్ ఉన్నది కొంచెము, అదన్నా నువ్వు కొంచెం తెలంగాణలో నువ్వు ఏమి నిధులు లేకున్నామని కనీసం ఇదన్నా చేసి బయటకు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సెంట్రల్ నుంచి పిలిపించి చూడుంది ఏం న్యాయమా అని, ఎక్కడ పోతున్నాయి నిధులన్నీ అని చూడుంది. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టు 2 హరీష్ రావు గారికి క్లియరెన్స్ ఇచ్చేసాయి. ఆయనది ఏం లేదు, సంబంధం లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు అసలు ఎందుకు నోటీసులు, అసలు దీని వెనుక ఏం ప్లాన్ అయి ఉంటుంది? అసలు పెద్ద ప్లాన్ అసలు ఇది ఓకే మీరు అన్నది వాళ్ళకి సంబంధించి ఇరికేయడానికి, ప్రజల పట్ల ఆయన చూపిస్తున్న దానికి, ప్రశ్నిస్తున్న దానికి ఆయన ఇట్లా ఏదో చేస్తుండని. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు వీటికంటే ఏం పెద్ద లేవు. ఇవి 2 క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పిచ్చోడు తుగ్లకిడు ఉన్నన్ని రోజులు హైకోర్టుకు లేదు, న్యాయ వ్యవస్థ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, అన్ని బొందబెట్టి వీడు దాని మీద కూర్చున్నాడు. ప్రజలందరూ వీని బొందబెట్టే వరకు మనం భరించాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రిని ఎట్లయితే ఉరికిపిచ్చిర్రో ఈయన్ని కూడా బట్టలు ఇప్పించి రాళ్లతో కొట్టి చంపే వరకు ప్రజల తీర్పు ఉంటది. ఇప్పుడు ఈ ఎవరి తీర్పు ఈయనడిగాడు, ప్రజలే వింటారు. ఎందుకంటే వీడు మాట్లాడుతుంటే చౌలకి రక్తం వెళ్తున్నది. వీడు గుడి చూడాడు, బడి చూడాడు, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని. అంత ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రిని ఈ రోజు ముఖ్యమంత్రి కూడా స్థాయికి కాదు, దానికైనా దిగజారిన
ఓడు వీడు రేవంత్ రెడ్డి. మనం ఇక్కడ ప్రస్తుతం జూబ్లీహిల్స్ టీఎస్ దగ్గర ఉన్నాము. సో హరీష్ రావు గారిని సీట్ అధికారులు అరెస్ట్ చేయడము, లోపల విచారణ జరుగుతుంది. బయట భారీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాలకు అధికారం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అద్భుత కల్పనలు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలో దొక్కి ఈరోజు డైవర్టిక్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ సందర్భం. నిన్న హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులకు సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. దాని యొక్క బామ్మర్ది రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సంబంధించిన బామ్మర్ది ఆ యొక్క బొగ్గు గనులకు సంబంధించిన స్కామ్ జరిగింది, అవినీతి జరిగిందని బయట పెడితే ఈ రోజు నువ్వు యొక్క బామ్మర్ది అవినీతి బండారం బయట పెట్టినందుకే ఈ రోజు ఫోన్ ట్యాప్ పేరు మీద, ఈ రోజు విచారణ పేరు మీద 11 గంటల నుంచి ఇంతవరకు విచారిస్తున్నటువంటి సందర్భం. అలా లొటబిస్ కేసు అయినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఈ రోజు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, హరీష్ రావుకు దానికి సంబంధం లేనటువంటి కేసులో ఈ రోజు అనవసరంగా ఈ రోజు ఏదో విచారణ పేరుతోని ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఈ రోజు తీసుకురావడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 11 గంటల నుంచి ఇవాళ వరకు మరి హరీష్ రావు సార్ ఇలా ఉండడా లేడనే విషయం మాకు సందిగ్ధం ఉంది. వెంటనే మరి మీరే ముందుకు తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 2023 ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు ఒక బిజినెస్ మ్యాన్ సంబంధించిన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమంటారా? మీరు దీనిపై మీరు బ్రదరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వీళ్ళకేం సంబంధం ఉంటుంది? ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, ఒక గూఢచార వ్యవస్థ ఉంటది. ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పోలీస్ సంబంధించినటువంటి రోజు ఏం జరుగుతున్నది ఇయ్యాల్సి ఉంటది. దానికి మంత్రికి ఏం సంబంధం ఉంటది? ఈ రోజు ముఖ్యమంత్రి చేస్తలేడా? ఈ రోజు కూడా వ్యవస్థ ఉంటలేదా? ఇది కావాల్సుకొని తను ఇచ్చినటువంటి హామీలను ఈ రోజు పరిశీలిస్తుంది కాబట్టి, అడుగడుగున అడ్డుకుంటుండు కాబట్టి, తెలంగాణ ప్రజలకు వివరిస్తుంది కాబట్టి అక్రమంగా కేసులు పెడుతున్నావు తప్ప ఈ రోజు నీ యొక్క అంటే నీ వాస్తవాలను ఈ రోజు బయట పెడుతుంది కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేసిన వారు తెలంగాణ ప్రజలు కావచ్చు కానీ విద్యార్థి లోకం కానీ భావిస్తా ఉంది. వెంటనే ఈ రోజు బేషరత్గా హరీష్ అన్న మీడియా ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మామూలుగా ఇప్పుడు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది బీఆర్ఎస్. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అని అంటారు. 100% కక్ష సాధింపు కదండి. ఇది హైకోర్టు భారతదేశ వ్యవస్థలో అత్యున్నమైనటువంటి న్యాయస్థానాలు ఏంటంటే హైకోర్టు, రాష్ట్రంలో దేశంలో సుప్రీం. హరీష్ రావుకు క్లీన్ సిటీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం హరీష్ రావు సమరకు సంబంధం లేదని, మరి నక్కకు నాగలోకం తేడా దానికి సంబంధమే లేనటువంటిది. నిన్న నీ యొక్క బామ్మార్ది కుంభకోణాన్ని బయట పెట్టినందుకే ఈ రోజు నువ్వు విచారణ పేరు మీద మరి పిలుస్తున్నానని అర్థమైతలేదండి. ఈ రోజు ముఖ్యమంత్రి, మంత్రులు ఒక దండుపల్లెం బ్యాచ్ అరే నాయన మీరు పరిపాలించమని తెలంగాణ ప్రజలు పరిపాలించమంటే ఎవ్వనికి వాడు దోచుకున్నగా 1000 కోట్ల స్కాములు చేస్తున్నటువంటి ఈ రోజు బొగ్గు స్కాము, వాటర్ స్కాము, మా విద్యుత్ స్కాము, మళ్ళీ ఇల్టు స్కాము, భూముల స్కాము ఎక్కడికక్కడ దండుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని పీల్చుక తింటున్నారు. రాక్షస ఆనందం పొందుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ఈ చిల్లర పనులు బంద్ చేయి, నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, పరిపాలన చేయి, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చరా నాయన. ఈ చిల్లర పాలిటిక్స్ వేయకు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంత సడన్ గా నోటీసులు ఇవ్వడానికి ఏదైనా రీజన్ అయి ఉంటుంది? మెయిన్ రీజన్ ఏమైనా అయి ఉంటుంది? 100% అండి. దేనికి ఆ రీజన్? 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అడుగడుగునా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల విషయంలో హరీష్ రావు అనేకమైనటువంటి వాళ్ళ అవినీతి బండారాన్ని బయట పెట్టిండు. అనేకమైనటువంటి విషయాలలో పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి భాగాలను బయట పెట్టింది కాబట్టి ప్రజలు వివరిస్తుండే కాబట్టి అక్కసుతోని ఈ రోజు తెలంగాణ హరీష్ రావు సార్ చెప్పేది నిజాలే కాబట్టి ఆ రకంగా డైవర్టిస్ పాలిటిక్స్ చేసి ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాడని అర్థమవుతా ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు? వాళ్ళ భాగవతం బయటండి కదా. ఆ మంత్రులకు ఏం జరుగుతుంది? ఈ రోజు వాళ్ళ మంత్రులుగా వాళ్ళకే వర్తలేదు, మీకు అవకాశం ఇచ్చి పరిపాలించమని ఈ రకంగా మీరు తన్నుకోమని చెప్పినారు. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చింది ఎందుకే? ప్రజలకు పరిపాలన చేయమని అవకాశం ఇస్తే మీరు తన్నుకుంటా ఉన్నారు. ఏ మంత్రులు చూసిన అవినీతి, 1000 కోట్ల కుంభకోణాలు, ఇది ఎక్కడ రాజ్యం అండి? 6 గ్యారెంటీలు అన్నాడు, ఏరో గ్యారెంటీ ప్రజాపాలన అన్నాడు. తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన ఉందా అండి? శాంతియుతమైనటువంటి వాతావరణం ఉందా? శాంతి భద్రతలు ఉన్నాయా అండి? ఏందండి ఇది? రాజ్యం ఎటు పోతుంది? కాబట్టి మొత్తంగా మీరు ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తల తరఫున? నువ్వు ఈ కేసు ఎన్ని కేసులైనా పెట్టుకోరా నాయన, 100% మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మీరు ఇచ్చినటువంటి 100% అమలు చేసేదాకా పోరాడుతూ ఉంటాము. 100% మీరు ఎన్ని కేసులను పెట్టుకో, మా కేసులు కొత్త కదండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు ఏ కేసులైనా పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి అవినీతి స్కామ్లను 100% ప్రజల ముందు ఉంచుతాము. మీరు చేసినటువంటి బట్టబయలు చేస్తూ మీరు భాగవతాలన్నీ మీరు చేసినటువంటి మామూలు అరాచకాలు కాదు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేసినటువంటి 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి భారతదేశంలో ఈ రోజు అవినీతి తెలంగాణ రాష్ట్రంగా తయారు చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి.
సో ఇంత సడన్ గా ఇలా నోటీసులు ఇవ్వడం, ఇట్లా విచారించడం, దాని పట్ల ఈ ఎలక్షన్ సంబంధించి ఏదైనా మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉండి ఉంటుంది అరే 100% ఉంటది. పంచాయతీ ఎన్నికల్లో రామన్నను ఆ విచార పేరుతో పిలిచిర్రు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లో హరీష్ అన్నను విచార పేరు మీద ఇట్లా చేస్తున్నారు. ఎవరు ఎన్ని కువక్తులు అన్నా కాంగ్రెస్ పార్టీ చిల్లర పార్టీ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ ఒక్క అట్టర్ ప్రాపు ఒక్క పని విషయంలో తుల బంగారం ఇస్తా ఉన్నాడు, మహాలక్ష్మి ఇస్తా అని చెప్పిండు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఒక్కటంటే ఒకటి హామీ నెరవేరిందండి తెలంగాణ రాష్ట్రంలో? ఈ బతుకెందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, అది కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక 100 సంవత్సరాలు తెలంగాణలో లేకుండా చేస్తా ఉన్నాడు. బీజేపీతో మిలకత అయిండు. మేము కిషన్ రెడ్డికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన రెడ్డి ఆ బొగ్గు స్కామ్ లో ఈరోజు అవినీతి జరిగిందని మేము చెప్పినాం. కాబట్టి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా, లేకుంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది ప్రత్యేకంగా డైవర్స్ పాలిటిక్స్ మాత్రమే కక్ష సాధింపు చర్య అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకటే మాట వినిపిస్తుంది, ఇది రేవంత్ రెడ్డి డైవర్స్ పాలిటిక్స్ అని. హరీష్ రావు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ప్రజల పట్ల ఉండి వాళ్ళ సైడ్ ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో, అందులో భాగంగానే కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్తున్నారు.